ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల పంపకం పూర్తయింది. ఇన్నాళ్ళు పదవుల కోసం ఎదురు చూసిన నేతలను పక్కన పెట్టిన హైకమాండ్ కొత్త నేతలకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ కార్పొరేషన్ చైర్మన్కు పోస్టు దక్కింది. త్వరలోనే పోస్టుల పంపిణీ జరగబోతోందని సమాచారం. దాంతో నేతలంతా లాబింగ్ మొదలుపెట్టారా? ఈసారి ఎలాగైనా పదవులు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్లో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల పంపిణీ పూర్తయింది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దాంతో కీలకమైన పదవులను దక్కించుకోవడానికి మళ్లీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ లిస్టులో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో ఈమె పోస్టును ఎవరికి కట్టబెడతారు అనేది ఆసక్తికరంగా మారింది. అటు జనసేన, బీజేపీ పార్టీల నుంచి కూడా ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమిలోని 3 పార్టీలలోని నాయకులంతా నామినేటెడ్ పోస్టుల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అవకాశం దక్కించుకుంటే మరో 4 ఏళ్లు అధికారం చెలాయించవచ్చని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పుడు ఛాన్స్ దొరకకపోతే పదవుల కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి రావచ్చు. దాంతో ఏదో విధంగా పదవి దక్కించుకుంటే అదే 10,000 అన్నది ఆలోచనగా ఉంది. ఇప్పటికీ 2 విడతలుగా నామినేటెడ్ పదవుల భర్తీ జరిగింది. అయినా చాలా మంది నేతలకు పదవులు దక్కలేదు. ఇందులో దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న, పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మ లాంటి లీడర్లు పదవుల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఎమ్మెల్యే రేసులో ఉన్న దేవినేని ఉమా చివరి నిమిషంలో తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు వైసీపీలో కొనసాగిన వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి జంపింగ్ చేయడంతో దేవినేని పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయన గెలుపు కోసం కృషి చేస్తారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవిని ఆశించిన దేవినేనికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఆయన నామినేటెడ్ పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎస్విఎన్ఎన్ వర్మది సేమ్ సిచ్యువేషన్. ఎన్నికల ముందు వరకు పిఠాపురం రేసులో వర్మనే ఉన్నారు. పిఠాపురం నుంచి వర్మనే పోటీ చేస్తారని చంద్రబాబు సైతం ప్రకటించారు. కానీ పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ రేసులోకి వచ్చారు. పిఠాపురం నుంచే పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపారు. చివరకు పిఠాపురంలోనే కాపుల ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎస్విఎస్ఎన్ వర్మకు పోస్టు దక్కలేదు. దాంతో ఆయన కనీసం నామినేటెడ్ పోస్టు అయినా దక్కుతుందని భావిస్తున్నారు. అటు నామినేటెడ్ పోస్టుల కోసం జనసేన పార్టీ కూడా ఆశగా ఎదురు చూస్తుంది. జనసేన పార్టీలో కూడా చాలా మంది నేతలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ రేసులో జనసేనలో కొందరు నేతలు పోటీ పడ్డప్పటికీ నాగబాబుకు పదవి దక్కడంతో సైలెంట్ అయ్యారు. కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీజేపీలోనూ పదవుల కోసం ఎదురు చూస్తున్న నేతలు ఎక్కువగానే ఉన్నారు. ఈసారి ఈ 2 పార్టీలు వీలైనన్ని ఎక్కువ పోస్టులు దక్కించుకోవాలని తమ వంతుగా లాబియింగ్ చేస్తున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దాంతో త్వరలో భర్తీ చేసే పోస్టుల్లో ఉత్తరాంధ్రకి ఎన్ని పదవులు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఇందులో తెలుగుదేశం పార్టీకి ఎన్ని దక్కుతాయన్నది తమ్ముళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. మరికొందరు నేతలైతే తమకు పదవులు దక్కేలా చూడాలని పార్టీలోని పెద్ద నాయకులను కూడా కలుస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడైనా పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన నేతలకు పోస్టులు దక్కితేనే బాగుంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.